హలో అందరికీ, సింపుల్గా మిర్చి కసాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్ ఆనియన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసుకొని 1 కప్ వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ పెట్టుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని బజ్జీ మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని షాజీరా వేసుకొని ఇందాక ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి. ఇలా వేసాక ఇందులో హల్దీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ చింతపండు రసం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని అందులో వేయించి పెట్టుకున్న మిర్చిని వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేస్తే మిర్చి కసాలన్ రెడీ.